ఛానల్కి స్వాగతం. పార్ట్ 2. దేవుని సన్నిధిలో దొంగల రాజ్యం. గ్రామస్తుల ఆగ్రహ జ్వాలలు. కోట్ల ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతుంది? మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం పట్ల గ్రామస్తుల ఆందోళన తారాస్థాయికి చేరింది. భూములు ఆదాయాన్ని దోచుకుంటున్నది ఆలయ కమిటీ సభ్యులే అంటూ స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆదాయం ఆలయానికి రావాల్సినప్పుడు అది ఎండోమెంట్ ఖాతాలో ఎందుకు చేరడం లేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరి ఆధీనంలో ఉంది? 16 ఎకరాల విలువైన భూమి. గ్రామస్తుల ఆధారాల ప్రకారం సర్వే నెంబర్ 25, 26లలోని 16 ఎకరాల 7 గుంటల భూమి ఆలయ సమ్మతమైనదే, కానీ ఆలయానికి సంబంధం లేకుండా ఆ భూములను అక్రమంగా వాడుకుంటున్న కొందరు కల్నాయకులు, భూ దొంగలు ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆలయ భూములను అనుభవిస్తున్న కమిటీ సభ్యులేనా? టెంపుల్ కమిటీ సభ్యులే కోట్ల విలువైన భూములను అక్రమంగా అనుభవిస్తున్నారని గ్రామస్తుల ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దేవుని భూమిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటూ ఆదాయాన్ని లెక్కలో చూపించకుండా దాచిపెడుతున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ఆదాయం లేని వీరభద్ర ఆలయాన్ని ఎండోమెంట్లోకి తెచ్చి కోట్ల ఆదాయం ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని ఎందుకు వదిలేశారు? ఆదాయం లేని శ్రీ వీరభద్ర ఆలయాన్ని ఎండోమెంట్ శాఖలోకి తీసుకువచ్చిన అధికారులు కోట్ల ఆదాయం ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని మాత్రం బయటే ఉంచారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రేనా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. గ్రామస్తులందరూ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పడి రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ కిందకి తేవాలని ఉద్యమం చేస్తున్నారు. అయితే ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్న 3 వ్యక్తులు మాత్రమే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో వారి ప్రయోజనం ఏమిటి? ఎవరిని కాపాడుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని సొమ్ము దోచుకుంటున్న వారు ఎవరైనా బయటపడాలి. గ్రామస్తులు సంకల్పిస్తే దేవాలయ భూములు తిరిగి దక్కుతాయి. అల్లాదుర్గం ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతామని, ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ శాఖలో చేర్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. దేవుని సన్నిధిలో దొంగల అక్రమాలపై చరణ్ టీవీ వరుస ప్రసారాలు పార్ట్ 3.